ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుడు మనలో ఉండి నెమ్మదిని దయచేసేటువంటి దేవుడు అండి. ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్తే నెమ్మదిని తీసివేసేటువంటి మనుషులు అధికంగా ఉన్నారు. దేవుడైతే ఖచ్చితంగా నెమ్మదిని దయచేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా మనకు మనశ్శాంతి అనేది ఉండదండి. దేవుడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు కానీ మనకు శాంతి ఇస్తే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ లోకంలో డబ్బులు పెట్టి శాంతిని మనశ్శాంతిని కొనలేం, కానీ దేవుడైతే ఆయన ఖచ్చితంగా మనసుకి శాంతిని ఇచ్చేటువంటి దేవుడు అండి. ఈ లోకంలో మనకు అందమున్న ఆరోగ్యమున్న అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి లేకుండా అనేక మంది సినిమా హీరోలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఈ లోకంలో మనశ్శాంతి అనేది ఉండదు. అప్పులు బాధలు ఉంటాయి, లేదా మానసిక బాధలు ఉంటాయి. మానసిక ఒత్తిడి ద్వారా వాళ్ళు ఈ లోకంని వదిలేసి వెళితే మాకు శ్రమలు ఉండవు కదా, ఈ లోకంలో ఉంటేనే మాకు శ్రమలని అనేక మంది గొప్ప గొప్ప డబ్బు ఉండేటువంటి వారు కూడా ఈ లోకంలో ఆత్మహత్య చేసుకుంటున్నారండి. దేవుడు ప్రతి ఒక్క మనిషికి మంచి భాగ్యాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తు వారిని నమ్మితేనది జరుగుద్ది. కాబట్టి మనశ్శాంతిని ఇచ్చే దేవుడు వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించండి. 30 60 100 ఆశీర్వదించమని ప్రాధేయపడుతున్నాం. మేము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించాలి. ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా మా జీవితాన్ని మమ్మల్ని మేము నాశనం చేసుకునే బిడలుగా ఖచ్చితంగా ఉంటామయ్యా. మీరైతే మాకు శాంతిని ఇస్తున్నారు. ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బంది, వేదన ఏది ఎదురైనా మొరపెడితే చాలు మీరు విడిపించేటువంటి దేవా. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.